సాధారణంగా ఏ పార్టీ అయినా ఫంక్షన్ అయినా అక్కడ బిర్యానీ మ్యాండేటరీ అని చెప్పిన అతిశయోక్తి కాదు. బిర్యానీకి జిహోకు అంత అవినాభావ సంబంధం ఉంది మరి. అక్కడెక్కడో స్మెల్ వస్తేనే ఇక్కడ సగం కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావడం చాలామందికి స్వీయ అనుభవమే. ఈ క్రమంలో భారీ స్థాయిలో బిర్యానీ వ్యాపారం చేస్తూ రోజుకు సుమారు 60 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న ఒక్క కంపెనీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఐఐటి నుంచి ఒక ఓల్డ్ స్టూడెంట్ అయిన ఆగ్రాకు చెందిన విశాల్ జిందాల్ అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే ఉద్యోగంలో చేరారు. ఆ క్రమంలో 1996లో ఇండియాకు తిరిగి వచ్చి తన అన్నతో కలిసి ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 10 ఏళ్ల తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్గా మారినా కూడా అతనిలో ఆ పనిలో సంతృప్తి లభించడం లేదు. ఆ సమయంలో 2012లో ఒక్కరోజు ఆగ్రాకు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లోనూ బయట బిర్యానీ కోసం ఎదురు చూస్తున్న వినియోగదారుల్ని చూశాడు. దీంతో ఒక బ్రాండెడ్ బిర్యానీ చైన్ పెట్టాలని అనుకున్నాడు. అయితే బిర్యానీ వ్యాపారాన్ని చిన్నతనంగా భావించిన కుటుంబ సభ్యులు, పలువురు స్నేహితులు అందుకు అంగీకరించలేదు. అయినా కూడా మార్కెట్ను అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే కౌశిక్ రాయ్తో పరిచయం ఏర్పడింది. నిరుపేద ఫ్యామిలీ నుంచి వచ్చిన కౌశిక్ భోపాల్లో హోటల్ మేనేజ్మెంట్ చదివి వెయిటర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. కష్టపడి పైకొచ్చి ఒక సంస్థకు సీఈఓ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే మొదట గుర్గాంలో ఈ బీబీకే అవుట్లెట్ను ప్రారంభించారు విశాల్ కౌశిక్లు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 45 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. సుమారు 100కు పైగా క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రోజుకు సుమారు 60 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. ఇక బీబీకే ప్రత్యేకతల విషయానికి వస్తే వీరి వద్ద బిర్యానీ ఎప్పుడంటే అప్పుడు క్షణాల్లో దొరకదు. అంటే ముందుగానే చేసి ఉంచిన బిర్యానీని ఆర్డర్ రాగానే హీట్ చేసి పార్సిల్ చేసే పద్ధతి ఇక్కడ ఉండదు. కిలో, అరకిలో ఎంతైనా ఆర్డర్ ఇచ్చిన తర్వాతే తాజాగా అందిస్తారు. ఆర్డర్ ఇచ్చిన అనంతరం మట్టి కుండలో అప్పటికప్పుడు వండి వేడివేడిగా అందిస్తారు. ఈ ఆలోచన వారికి బాగా కలిసి వచ్చిందని అంటారు.